ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? దేవుని అత్యంత కృపను బట్టి మేము కూడా బాగున్నాం. దేవుడు మరి ఒక చక్కని ఉదయాన్ని మనకు అనుగ్రహించారు. దేవుడు మనకిచ్చిన ఈ ఉదయం ఆయనతో మాట్లాడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి ఇచ్చిన ఈ అవకాశం బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. నా ఆశ ఒక్కటే, మీరు దేనిలో ఓడిపోకూడదని, ప్రతి విషయం మీరు జయం పొందాలని. ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ఓడిపోతున్నారో అనుకుంటున్నారో అక్కడే దేవుడు మీకు జయమును అనుగ్రహించాలని. దేనిని గురించి అయితే ఏడుస్తూ ఉన్నారో ప్రతి కన్నిటినీ దేవుడు తొడవాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీలో ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన విన్నపంను గురించి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీరు కూడా ఎక్కువగా దేవునితో సహవాసం చేయండి. యాకోబు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచినట్లుగా ప్రార్థనలో పోరాడండి. మీ జీవితంలో తప్పక అద్భుత కార్యాలు చూస్తారు. ఫ్యూచర్లో అద్భుతకరమైన సాక్ష్యములు చెప్పబోతున్నారు. విశ్వసించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఏదైనా బాధలో, శ్రమలో ఉంటే తప్పకుండా విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు నమ్మిన ప్రకారంగానే దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనము. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీ వ్యతిరేక పరిస్థితుల నుండి విడిపించబడ్డానికి మీరు హోప్లెస్ అయి ఉండొచ్చు. కానీ నిన్ను విడిపించడానికి రక్షకుడున్నాడు. అనేక సార్లు, అనేక కష్టాలలో, అనేక కన్నీటి పరిస్థితులలో నీవు అనుకున్నావు, నన్ను విడిపించేవారెవ్వరూ లేరు, నన్ను ఓదార్చేవారెవ్వరూ లేరు, నన్ను చిక్కించుకోవాలని చూస్తున్న ఈ మనుషుల చేతిలో నుండి విడిపించేవారు ఎవరైనా నాకుంటే బాగుండునని. అవును, నీవు అనుకున్నట్లుగానే నిన్ను విడిపించడానికి ఒక రక్షకుడున్నారు. నిన్ను చిక్కించుకోవడానికి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారేమని ఒకవేళ నీవు ఆందోళన పడుతూ ఉంటే, నిన్ను విడిపించాలని కోరుకుంటున్న రక్షకుడు, నిన్ను విమోచించాలని కోరుకుంటున్న రక్షకుడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన నిన్ను విడిపించాలని అనుకున్నప్పుడు ఏ మనిషికి కూడా నిన్ను బంధించి ఉంచలేడు. ఆయన విమోచించిన వారిని బంధించగల శక్తి, సామర్థ్యతలు ఈ లోకంలో ఎవ్వరికీ లేవు. ఎటువంటి శక్తి కలిగిన వారి చేతిలో నుండైనా, ఎటువంటి బలవంతుల చేతిలో నుండైనా, ఎంత అధికారం కలిగిన వారి చేతిలో నుండైనా, ఎంత ధనము, బంధు బలగము గలవారి చేతిలో నుండైనా ఆయన నిన్ను విడిపించగలడు. నిన్ను పాడు చేయాలని చూస్తున్న, నీ కుటుంబాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న వారి చేతికి ఆయన ఎప్పుడు కూడా నిన్ను అప్పగింపడు. చూడండి, ఫరో అనుకున్నాడు, మోషేను, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఇక్కడే ఉంచాలి, వారిని పంపకూడదు, వారికి విడుదల రాకూడదు, వారు బానిసలుగానే ఉండాలని. గొప్ప రాజయ్యుండి ఫరో ఎంతగానో ప్రయత్నించాడు, ఎన్నో ప్లాన్స్ వేశాడు, ఎంతో సైన్యాన్ని పంపించాడు. అయినప్పటికీ దేవుడు తోడుగా ఉన్న మోషేను వారు చిక్కించుకోలేకపోయారు. దేవుడు వారి చేతికి మోషేను అప్పగించలేదు. ఎన్నో అద్భుతాలు చేసి, ఎన్నో సూచక క్రియలు చేసి దేవుడు వారి యొక్క చెర నుండి, వారి చేతుల్లో నుండి మోషేను, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించాడు. దేవుడు వాగ్దానం చేశాడు వారిని విడిపిస్తానని. ఆయన విడిపించాలనుకున్నాడు. ఇక ఎవ్వరు కూడా ఆపలేకపోయారు దేవుని యొక్క కార్యాన్ని. అదేవిధంగా పాపములో పట్టబడిన స్త్రీని అనేక మంది రాళ్లతో కొడుతూ వారి చేతుల్లో చిక్కించుకోవాలని
వారి చేతులతో ఆమెను చిత్రహింసలు పెట్టి రాళ్లతో కొట్టి ఆమె జీవితాన్ని అంతం చేయాలనుకున్నారు. అయితే ప్రభువు వారి చేతులకు ఆమెను అప్పగించలేదు. ఎంతో రౌద్రముతో ఆమె జీవితాన్ని అంతం చేయాలని వస్తున్న వారిని ప్రభు అడ్డగించాడు. ఆమెను వారి చేతులకు అప్పగించలేదు, వారి చేతుల నుండి విడిపించాడు. ప్రభు విడిపించాలనుకున్నాడు. ఆమెను తరుముతో వస్తున్న వారికి ఎంతో అధికారం ఉండొచ్చు, ఎంతో బలగం ఉండొచ్చు, ఎంతో పలుకుబడి ఉండొచ్చు. కానీ వారి చేతిలోండి ప్రభు ఆమెను విడిపించాలనుకున్నారు. ఇక వారు ఏమీ చెయ్యలేక వెనుదిరిగి వెళ్ళిపోయారు. చూడండి, యోబు యొక్క స్నేహితులు యోబును మాటల్లో పడవేయాలని, మాటలతో చిక్కించుకోవాలని చూచారు. యోబు భయంకరమైన వేదనలో ఉన్నాడు. అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాడు. అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో యోబు యొక్క భార్య అతన్ని విసికించి అతని నోట వ్యర్థమైన మాటలు పలికించాలని చూసింది. అదేవిధంగా యోబు యొక్క స్నేహితులు కూడా యోబును మాటలతో పట్టుకోవాలని చూచారు. కానీ యోబు మాత్రం మాటలతో చిక్కుపడలేదు. యథార్థంగా మాట్లాడి దేవుని ఎదుట యథార్థవంతుడిగా నిలిచిపోయాడు. గొప్ప అద్భుతాన్ని చూచాడు. అదేవిధంగా బైబిల్ గ్రంథం అంతా మనం చూస్తే ప్రభువు నమ్ముకున్న వారిని ఎవ్వరినీ కూడా ఆయన మనుషుల చేతికి అప్పగించలేదు. తను నమ్మిన వారందరినీ కూడా ఆయన విడిపించాడు. ఆయన విడిపించాలన్నప్పుడు ఇక ఎవరు కూడా అడ్డుపడలేకపోయారు. ఎందుకంటే ఆయన శక్తిని ఆపగలిగే శక్తి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ విడిపించబడలేని స్థితిలో ఉన్నారా? అది పాపమైన, శాపగ్రస్తమైన పరిస్థితులైనా, వ్యసనాలైనా, కోర్టు కేసెస్ అయినా, రోగమైన, ఆర్థిక బంధకాలైనా, ఇక ఏవైనా మీరు ఏ విషయంలో విడిపించబడలేని స్థితిలో ఉన్నా సరే, మిమ్మల్ని విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈరోజు ఇదే మాట్లాడుతున్నారు నీతో. నిన్ను చిక్కించుకోవాలనుకుంటున్న ప్రతి మనిషి చేతిలో నుండి, ప్రతి చీకటి శక్తుల చేతిలో నుండి నేను విడిపించబోతున్నాను, భయపడొద్దు అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మాత్రము ఎవ్వరికీ భయపడకండి, ఏ పరిస్థితికి భయపడకండి. అద్భుతకరమైన విడుదల మీ ఎదుట ఉంది. విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. అవును తండ్రి, మీరు నన్ను విడిపించాలనుకుంటే ఇక ఎవరు ఆపగలరయ్యా? నీ కార్యముని ఎవరు ఆపగలరయ్యా? నీ శక్తిని ఎవరు ఆపగలరయ్యా? ఈ లోకంలో ఎవ్వరు ఆపలేరయ్యా అని ఈరోజు అందరం కూడా ఆయన సన్నిధిలో మోకరిందమా. ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను? ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను? నీపై దేవుని ప్రణాళికలను ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? సూర్యోదయమును ఎవరు ఆపగలరు? వరద పొంగును ఎవరు ఆపగలరు? సూర్యోదయమును ఎవరు ఆపగలరు? వరద పొంగును ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు? ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా? ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా? తండ్రి, నీకు వందనాలు. అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలు. ఆశ్చర్యకార్యములు చేసే దేవా నీకు వందనాలు. మరి ఒక దినాన్ని మా ఆయుష్కాలంలో యాడ్ చేసినందుకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు అద్భుతకరమైన మాట ద్వారా మమ్మల్ని బలపరిచారు.
నేను విడిపిస్తున్నాను, మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవని వాగ్దానం చేశారు. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో ఈ దినమే విడుదల దినమని నమ్ముతున్నాను. నమ్మిన వారందరూ జీవితంలో విడుదల పొందుకుందరుగా యేసు నామములో. తండ్రి, ఎంతమంది ఈ విడుదల లేక ఉన్నారో, ఎంతమంది బంధించబడిన స్థితిలో ఉన్నారో, ఎంతమంది నిరాశలో నిస్పృహలో ఉన్నారో, ఎంతమంది వారి జీవితంలో విసిగిపోయి ఉన్నారో, ఎంతమంది అలసిపోయి ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ఈరోజే గొప్ప విడుదల మీరు అనుగ్రహిస్తున్నందుకు, ఈరోజే వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా. వారి సమస్యలన్నీ వారిని విడిచి పారిపోనుగా యేసునామములో. వారి రోగులు వారి విడిచిపెట్టి పారిపోనుగాక. వారి ఆర్థిక బంధకాలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసునామములో. వారి కోర్టు కేసెస్ నుండి విడుదల పొందుకొందురుగా యేసునామములో. అప్పులనే కాడిని యేసునామములో బ్రేక్ చేస్తున్నాను. ఏ మార్గమైతే మూయబడి ఉందో ప్రతి మార్గం యేసునామములో తెరవబడునుగాక. ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నారో అయ్యా తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. ఇండ్లు పోగొట్టుకున్నారో, స్థలాలు పోగొట్టుకున్నారో, శాంతిని పోగొట్టుకున్నారో, సమాధానాన్ని పోగొట్టుకున్నారో, సాక్ష్యం పోగొట్టుకున్నారో, ఏది పోగొట్టుకున్నా తిరిగి రెస్టోర్ అవునుగా యేసునామములో. ఈ వాగ్దానం ఎంతమంది అయితే నమ్మరో తండ్రి నైనా, ఈరోజు ఎంతమంది అయితే బంధింపబడిన స్థితిలో ఉన్నారో వారందరినీ విడిపిస్తున్నందుకు, వారి బంధకాలు ఏవైనా సరే, అది ఎంత కఠినమైన బంధకాలైనా సాధ్యం కానివనుకుంటున్నా తండ్రి. ప్రతి బంధకము నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ప్రతి బంధకము నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. నమ్మిన వారందరూ రిసీవ్ చేసుకుందరుగాక, నమ్మిన వారందరూ పొందుకుందరుగాక. తండ్రి, ప్రాముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు సమస్యలు ఉన్నారయ్యా, ఎంతో కన్నీటి పరిస్థితిలో ఉన్నారయ్యా. అనేక సమస్యలు నాకు తెలియజేస్తున్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్నారు, వాట్సాప్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు, వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా నైనా గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నాను. అసాధ్యమనేది లేని చేతులకు అప్పగించుకుంటున్నాను. ఒక్కటి కూడా నీకు అసాధ్యం కాదయ్యా. ఆశ్చర్యకరంగా అనేక మార్గములు నూతనంగా తెరుస్తున్నందుకు, ఇక జరగదనుకుంటున్న దాన్ని కూడా అద్భుతకరంగా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి తోడేయండి. వారి ప్రతి పనిలో కూడా మీరు తోడేయండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డలారా, అద్భుతకరమైన విడుదల మీరు పొందుకోబోతున్నారు. విశ్వసించండి వాగ్దానాన్ని, ప్రార్థనతో రిసీవ్ చేసుకోండి. నా కొరకు ఈ వాగ్దానం నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.